జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ ఇంటికి తీసుకెళ్లి నా కూతురికి సీమంతం జరిపిస్తావా? నీ ఇల్లేమైనా నా కూతురు పుట్టిల్లనుకున్నావా? 4 రోజులు ఇంట్లో ఆశ్రయం ఇవ్వగానే నా కూతురు మీ అమ్మ కడుపున పుట్టిందనుకుంటున్నావా? తారాగారు, నోర్మోయ్, ఏమనుకుంటున్నారే? నా కూతురు నన్ను కాదని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోతుందా? నా పేగు తెంచుకుని పుట్టిన దీంతో నాకు బంధం తెగిపోయినట్టవుతుందా? అవకాశం దొరికింది కదా అని నా బిడ్డకి ఇలాంటివన్నీ చేసి దాన్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంటున్నారా? మాకు ఎవరికీ దూరం చేయాల్సిన అవసరం లేదండి. మీ కూతురికి దూరం ఉంది మీరు, దూరం చేసుకుంది మీరు. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం మీకంత మంచిది కాదు. చేసిందంతా చేశారుగా, ఇంకా ఎందుకీ కబుర్లు? అయినా నేనిక్కడికొచ్చింది నీతో తగువ పెట్టుకోవడానికి కాదు. నా కూతురికి సీమంతం జరిపించే విషయం మాట్లాడాలని వచ్చాను. నా కూతురి సీమంతం దానికి ఎవరూ లేనట్టు ఎక్కడో కాదు, దాని పుట్టింట్లోనే జరుగుతుంది. ఈ తల్లి చేతుల మీదుగానే జరిగి తీరుతుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంట్లో ఒకవైపు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయిందన్న మా బాధలో మేముంటే మీరొచ్చి మీ పిల్ల సీమంతం సంబరాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహా, ఓహో! కనీసం ఇది మీ చెల్లి అత్తవారి కొంప అన్న ఆలోచనైనా మీకుందా? అది కూడా లేదే. తమరే కదా బాబు నట్టింటికొచ్చి మరీ మాట్లాడి మాటిచ్చింది. మరి ఏమైందా మాట? వీడు నా తమ్ముడు, నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. చూడు బాబు, మీ తమ్ముడు శ్రీకాంత్కి నా కూతురు శిఖరనిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముందు నిశ్చితార్థం చేస్తాను అని మాటిచ్చాకే నీ చెల్లి ఇంట్లోకి అడుగు పెట్టింది. అది ఒప్పందమని మర్చిపోయి మీరు మీ చెల్లి సీమంతం గురించి మాట్లాడేసుకుంటున్నారు. కానీ నీ చెల్లి ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.